సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మనము ఏమేమి చూపిస్తున్నామంటే పర్సనల్ ఇన్‌కమ్, నెక్స్ట్ ఇంకా అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఇవి చూపిస్తాము. ఈ డాక్యుమెంటేషన్ ఎట్లా చేయాలి? ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌కొచ్చేసరికి బ్యాక్ టు ఇండియాలో అయితే ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్ అనేది మ్యాండేటరీ కాదు. సో, మీరు ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారో ఇన్‌కమ్ టాక్స్ ఫైలింగ్స్ యాస్ సూన్ యాస్ పాసిబుల్‌గా ఫైల్ చేయడానికి ట్రై చేయండి. ఒక్కొక్క ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌కి అట్‌లీస్ట్ 3-6 మంత్స్ గ్యాప్ ఉంటే మీరు ఎప్పుడైతే వీసా ఫైల్ చేస్తారో కేస్ ఆఫీసర్‌కి కొంచెం జెన్యూన్‌గా అనిపిస్తది. అదే ఒక్కటేసారి 2 ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేస్తే కొంచెము అంటే ఏంటంటే ట్రస్ట్ వర్తీగా ఉండడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అగ్రికల్చర్ ఇన్‌కమ్ వచ్చేసరికి ఈ అగ్రికల్చర్ ఇన్‌కమ్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే బేస్డ్ ఆన్ యువర్ క్రాప్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ కాదు. సో, ఒక ఇయర్‌కి 1 ఎకర్ నుంచి లేకపోతే 2 ఎకర్స్ నుంచి ఎంత ఇన్‌కమ్ వస్తుంది అనే ఇన్‌కమ్ దాని మీద ఒక ఎంఆర్ఓ అనేది మీకు సర్టిఫికేషన్ ఇస్తారు. సో, మీరు ఒక మండల ఆఫీస్‌కి వెళ్ళి మీరు మీ సేవకి వెళ్ళినా సరే అగ్రికల్చర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి అంటే వాళ్ళు అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం తక్కువ ఇన్‌కమ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకనంటే ఇది యాజ్ పర్ ఇండియన్ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ప్రకారము ఇది ఎగ్జామ్టెడ్ అన్నట్టు. సో, ఈ ఇన్‌కమ్ మీద వాళ్ళు ట్యాక్స్ కట్టాలనుకుంటారు. సో, వాళ్ళు అందుకే చాలా తక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాకపోతే మీరు పర్సనల్‌గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి నేను ఇట్లా అబ్రాడ్‌కి వెళ్ళాలనుకుంటున్నా, సో, నాకు ఇన్‌కమ్ కొంచెం ఎక్కువ కావాలి అని అంటే వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు. దాంట్లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఇంకోటి కూడా ఏంటంటే మనం ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్‌కి వచ్చేసరికి ఇన్‌కమ్ ఈ ప్రూఫ్స్‌తో పాటు సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే సాలరీ పే స్లిప్స్ చూపించొచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీరు ఎంత చూపిస్తున్నారంటే 12-15 లాక్స్ చూపిస్తున్నారు. సో, ఇదంతా కవర్ కావాలి. ఎట్లనంటే ఇన్‌కమ్ టాక్స్‌తోని కవర్ కావాలి. నెక్స్ట్ అంటే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌తోని కవర్ కావాలి. అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఉంటే ఒకవేళ వాటితోని కవర్ చేయడానికి ట్రై చేయాలి. లేకపోతే మీరేం చేయొచ్చనంటే ఒక బిజినెస్ ఒక ఎంటిటీ క్రియేట్ చేసి మీరు ఐటీఆర్ 4 ఫైల్ చేయొచ్చు. ఐటీఆర్ 4 అంటే వీటికి ఫిక్స్డ్ ఇన్‌కమ్ అనేది ఏముండదు. సో, మీరు బిజినెస్ చేస్తున్నట్టు ప్రూవ్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ ద మెయిన్ వే అన్నట్టు. యాజ్ ఏ కామన్ మ్యాన్‌గా మీరు ఒక మన దగ్గరైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అయితే లేబర్ లైసెన్స్ అంటారు. లేకపోతే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్స్ అంటారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్. సో, ఈ సర్టిఫికేషన్ తీసుకుంటే మీకు యూజ్ అవుతది. వీసా ఫైలింగ్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంటేషన్ మీరు ప్రొవైడ్ చేస్తే కొంచెం మీ అప్లికేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.